సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చొక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది. బుధవారం ఉదయం కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని చెబుతూ హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించింది. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని కేటీఆర్ పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ మొదట హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా బుధవారం విచారించిన సుప్రీం ధర్మాసనం ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇది కేటీఆర్ అహంకారానికి చెంపపెట్టుగా వ్యాఖ్యానించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు ఒకవైపు గోడ దెబ్బ, మరోవైపు చెంపదెబ్బ తగిలినట్టయిందని విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేస్ పేరుతో 55 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేబినెట్ ఆమోదం లేకుండా, బ్యాంక్ అప్రూవల్ లేకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీం కోర్టులో కూడా కేటీఆర్ గారికి చుక్కెదురైంది. అటు గోడ దెబ్బ, ఇటు చెప్ప దెబ్బ. లొట్ట పీసు కేసు పెట్టి నా మీద లాయర్లు చూసుకుంటారు, మంచి మంచి లాయర్ల నుంచి పని. మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా మాకు చేయొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పని గవర్నర్ గారు అనుమతి కోసం లేఖ రాసి, గవర్నర్ గారు అనుమతి వచ్చినాక ఏసీబీ మీ మీద ఎఫ్ఐఆర్ పెడితే, ఆ తర్వాత ఈడీ కూడా ఎంటర్ మీ మీద కేసు పెడితే ఇదో లొట్టపీస్ కేసు అని చెప్పని మా ముఖ్యమంత్రి గారిని ప్రజాస్వామ్య వాదందరూ ఖండించే విధంగా బూతులు తిట్టే సందర్భంలో మీ అందరూ కూడా తప్పటి సందర్భం. ఏ సమానం చెప్తారు ప్రజానికి అనుకుంటున్నాం. 10 సంవత్సరాల మీ పరిపాలనలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిరు, విధ్వంసం చేసిరు, 7 లక్షల కోట్ల అప్పు తీసుకుపోయారు. ఆనాడు ఆ నలుగురే మీరు పరిపాలనలో, ఈ రోజు మీరు గదే నలుగురు ప్రజలు మభ్యపెట్టే విధంగా కార్యక్రమాలు చేస్తూ. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని ఆయన అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. తమ లీగల్ ఒపీనియన్ ప్రకారమే కేసును వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపగా క్వాష్ పిటిషన్ పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించినట్టు ఆయన చెప్పారు. ఈ కేసులో సెక్షన్ 13(1)(a) వర్తించదని వాదనలు వినిపించినట్టు మోహిత్ రావు పేర్కొన్నారు. మా లీగల్ ఒపీనియన్ ప్రకారం మేము కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో అది అందరూ డిస్మిస్ అవుతుందని తప్పుడు ప్రాపకండా చేస్తున్నారు. అది మా అంతటా మేమే విత్డ్రా చేసుకున్నాము, అది డిస్మిస్ కాలేదు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ విత్డ్రాల్ అండ్ డిస్మిసల్. మా అంతటా మేమే పిటిషన్ వెనక్కి తీసుకున్నాం కాబట్టి అది డిస్మిస్ కిందకి రాదు, మేము విత్డ్రా చేసుకునేట్టు అవుతుంది అది. అండ్ మేము ఎందుకు విత్డ్రా చేసుకున్నామంటే అవైలబుల్ రెమెడీస్ని అప్రోచ్ అవ్వడానికి, తీసుకోవడానికి యాజ్ పర్ లాలో ఉన్న రెమెడీస్ మిగతావి అప్రోచ్ చేసుకోవడానికి మేము ఇది చేయడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇదిలా ఉంటే గురువారం కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు.